హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. మే 13వ తేదీ నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా మనకు ఈ రోజు రేపు కూడా ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ చెల్లటి కబురు అయితే చెప్పింది. ముఖ్యంగా ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని అయితే తెలిపింది. సో ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా ఈ నెల 13వ తేదీన అంటే మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించింది. ప్రస్తుతం మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అయితే విస్తరించింది. వీటి ఫలితంగానే పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అంతేకాకుండా మరో 2-3 రోజుల్లో ఉపరితల ఆవర్తనం తమిళనాడు పైన అక్కడి నుంచి రాయలసీమ మీదుగా ద్రోణి పయనించనుంది. వీటి ప్రభావంతో ఈ నెల 13వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక తెలిపింది. ఇక అంతేకాకుండా ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాము. ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అంతేకాకుండా పలు చోట్ల వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని, వేడి అసౌకర్య వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అయితే ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేసింది.